మీరు తోడుండండి. నేను కుటుంబాలను విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి చేయును నీవే నా బలము. గడాంధకారములు నీవే నా గుడారము, నీవే నా ఆశ్రయము. ఈ యునైటెడ్ లార్డ్ మినిస్ట్రీ నుండి అద్భుతంగా దేవుడు ఇలా సాయం చేస్తాడు అనుకోలేదు. నేను అసలు యాక్చువల్గా ఊహించలేదు. దేవుడి సడన్గా ఈ సంవత్సరం కూడా ఇది జరుగుతాయి లేదనేసి అనుకున్నాను. అద్భుతంగా దేవుడు ఇలా సాయం చేశాడు. ఈ యొక్క టీం ద్వారా యునైటెడ్ చర్యకి అలాగే వారి యొక్క కుటుంబానికి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే టీములో చక్కటి మనసు కలిగి చక్కగా అద్భుతంగా మేము చేసుకుంటామనేసి ప్రార్థన అలాగే ఉండేది. దేవుడు అద్భుతంగా ఈరోజు నిన్నటి దినం నుండి ఈరోజు అద్భుతంగా గత నెల అన్యాలు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి కలిగిన దానికి ఇలాగ చక్కగా మనసారి కూడా ప్రభుని స్తుతిస్తా ఉన్నా. ఉన్నది బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే ఇటువంటి కార్యక్రమంలో మాకు చక్కగా ఒక స్నేహితులుగా చక్కగా మమ్మల్ని కూడా చేర్చుకొని చక్కగా సాయం చేసినందుకు డోర్స్, కిటికీలు, కరెంటు, ఫ్యాన్లు ఇవన్నీ సాయం చేసినందుకు చాలా చాలా వందనాలు మీకు చెల్లిస్తున్నాను. దేవుడు పరిచర్యని దేవించును గాక. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది. హాయ్, మీరే క్లాస్? ఫిఫ్త్ క్లాస్. అన్ని క్లాసులు ఇక్కడే. ఇప్పుడు మేము సీ లెవెల్ కి అబౌవ్ 4000 meters అబౌవ్ లో ఉన్నామండి. ఇది ఒక చిన్న ఊరు, అంటే ఇక్కడ మాకు నడవడానికి ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 5 kilometers పైకి కొండ మీదకి నడిచి మళ్ళీ 1 kilometer కొండ మీద నుంచి కిందకి దిగాం అన్నమాట. సో దయచేసి అందరూ కూడా వీళ్ళందరి కోసం ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అవునన్నారు ముందు మళ్ళీ సరేనా? ఏదైనా మంచి ఉద్యోగాలు చేసి మమ్మీ డాడీ బాగా చదువుకోవాలి, అల్లల పనులు చేయకూడదు. ఈ సంఘం అంతా పరిశుద్ధ, ఈ గ్రామం అంతటా పరిశుద్ధ బ్రోకరించి మిమ్మల్ని అడుగుచున్నారు తండ్రి. పరిశుద్ధ వీళ్ళకి సంఘాన్ని దయచేయమని అడుగుచున్నారు తండ్రి. నీకే వందనాలు.